నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఎట్టకేలకు పాకిస్తాన్ తోక ముడిచింది. ఐసీసీ దెబ్బకు దిగిరాక తప్పలేదు. షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ జోకర్గా మారాడు. కారణం ఏంటంటే ముందు తనే అనౌన్స్ చేశాడు, మేము కొలంబోలో జరగబోయేటువంటి వరల్డ్ కప్ మ్యాచ్లో భారత్తో మా జట్టు పోటీ పడదు అని చెప్పి ముందుగా అనౌన్స్ చేశాడు. పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడు. కానీ ఈ రోజున షహబాజ్ షరీఫే అనౌన్స్ చేశాడు, ఎస్ మా జట్టు భారత్తో ఆ రోజున మ్యాచ్ ఆడుతుందని చెప్పి. దీనికి మనము సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మనం చెప్పుకోవాలి. అసలు ముందు ఏం జరిగింది అంటే, ఫస్ట్ బంగ్లాదేశ్ మొదలుపెట్టింది. రాజకీయ కారణాలతో, ప్యూర్లీ పొలిటికల్ రీజన్స్ తోటి బంగ్లాదేశ్ మేము ఈ భారత్లో జరగబోయేటువంటి మ్యాచ్ల్లో పాల్గొనబోము. కారణం ఏం చెప్పింది చాలా సిల్లీగా, మా ఆటగాళ్ల భద్రత దృష్ట్యా మేము ఈ భారత్ వెళ్ళి ఈ మ్యాచ్లు మేము ఆడలేమని చెప్పి అనౌన్స్ చేసింది. బెట్టు చేసింది. చివరికి సరే నువ్వు ఆడకపోతే పక్కన పెట్టేసింది ఐసీసీ. బంగ్లాదేశ్ జట్టు స్థానంలో స్కాట్లాండ్ తీసుకొచ్చి ఆడిస్తున్నారు. సో ఇప్పుడు బంగ్లాదేశ్కు సంఘీభావంగా మద్దతుగా మా మిత్రదేశం కాబట్టి మేము కూడా బాయ్కాట్ చేస్తామని చెప్పి పాకిస్తాన్ ఒక ప్రకటన చేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఒక అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఐసీసీకి రంగంలోకి దిగింది. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకండి, మీకు ఈ మ్యాచ్ కనుక ఆడకపోతే దీని పర్యవసానం చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకటి, పాకిస్తాన్పై ఆర్థికంగా చాలా నష్టం ఉంటుంది. ఈ మ్యాచ్కి జరగకపోతే ఏం జరుగుండేదంటే 1500 కోట్ల రూపాయల నష్టం జరిగేది ఐసీసీకి, అలాగే గ్లోబల్గా ఉండేటువంటి బ్రాడ్కాస్టర్లకి మొత్తం మీద కలిపి 1500 కోట్ల రూపాయల నష్టం జరిగి ఉండేది. కేవలం యాడ్ రెవెన్యూనే. ఎందుకంటే ఎలా ఉంటుందంటే, యాడ్ రెవెన్యూ హాట్స్టార్ సంస్థ తీసుకున్నట్టు ఉంది, 10 సెకండ్స్కి 25 నుంచి 40 లక్షల మధ్యలో ఛార్జ్ చేస్తారు. ఈ లెక్కన సుమారు 200 నుంచి 300 కోట్ల యాడ్ రెవెన్యూ ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా చాలా కమర్షియల్ ఎంగేజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మొత్తం మీద ఈ మ్యాచ్ కనుక జరగకపోయి ఉంటే బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఏ ఛానల్ అయితే తీసుకుందో ఆ ఛానల్కి ఐసీసీ దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వచ్చేది. సో ఐసీసీ ఏం చేస్తుంది అప్పుడు, మేమెందుకు నష్టాన్ని భరించాలి, మీరు ఆడలేదు కాబట్టి ఈ నష్టాన్ని మొత్తం తీసుకొచ్చి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద వేసి ఇది మీరు కట్టి తీరాల్సిందే అని చెప్పి ఉండేది డెఫినెట్గా. అదే విషయాన్ని తాజాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లాహోర్కి ఒక స్పెషల్ డెలిగేషన్ వెళ్ళింది ఐసీసీ నుంచి. జైషా వెళ్ళలేదు, ఎందుకంటే జైషా చైర్మన్. రెండోది, జైషాపై ఒక ముద్ర ఉంటుంది డెఫినెట్గా, ఇతను ఇండియన్ కాబట్టి ఏదైనా పక్షపాతంగా నిర్ణయాలు తీసుకుంటాడని పాకిస్తాన్ ఆరోపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జైషా వెళ్ళలేదు. డిప్యూటీ చైర్మన్ పంపించారు ఆఫ్ ఐసీసీ, ఇమ్రాన్ ఖ్వాజా వెళ్ళారు. అలాగే బీసీబీ నుంచి కూడా బీసీబీ ప్రెసిడెంట్ అమీనుల్ ఇస్లాం వచ్చాడు. పీసీబీ నుంచి మొహసిన్ నఖ్వీ, ముగ్గురు ముస్లిమ్సే. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ముగ్గురు కూడా బీసీబీ, పీసీబీ అలాగే ఐసీసీ నుంచి ఇమ్రాన్ ఖ్వాజా భేటీ అయ్యారు. చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్ కనుక పాకిస్తాన్ ఆడకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఒకటి, క్రమశిక్షణా చర్యలు, నియమాలు ఉల్లంఘించినందుకు చాలా సివియర్గా ఉండొచ్చు, లేదా కొన్ని మ్యాచ్లను ఆడకుండా నిషేధం విధించేటువంటి ప్రమాదం కూడా ఉంది. దీంతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏమో అంత రిచ్ క్రికెట్ బోర్డు కాదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఐసీసీ నుంచి రావాల్సిందే. ఇలాంటి మ్యాచ్లు జరిగినప్పుడు వాటి ద్వారా వచ్చేటువంటి ఇన్కమే ఉంటుంది. రిచెస్ట్ క్రికెట్ బోర్డు ఏదైనా ఉంది అంటే అది బీసీసీఐ, తర్వాత ఆస్ట్రేలియా, ఆ తర్వాత ఇంగ్లాండ్. ఈ 3 క్రికెట్ బోర్డులు కూడా సంపన్న క్రికెట్ బోర్డులు. వీటికి ఐసీసీ మీద పెద్దగా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. వీటికి ఆదాయ వనరులు చాలా ఉన్నాయి. కోట్ల రూపాయల ఆదాయ వనరులు ఈ 3 క్రికెట్ బోర్డులకి ఉన్నాయి. కాబట్టి ఐసీసీతో పెద్దగా పోయేదేం లేదు. కానీ మిగతా క్రికెట్ బోర్డులు అలా కాదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పూర్తిగా ఐసీసీ మీద డిపెండ్ అయింది. ఐసీసీ కనుక కొరడా జులిపిస్తే కొన్ని సంవత్సరాల పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లేవడం కష్టం. సో ఇదంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అబ్బాయి, ఇది కాదు పరిస్థితి. కాబట్టి ఇది క్రికెట్ ఫ్రెటర్నిటీకి మంచిది. ఒక నెగిటివ్ ఇండికేషన్ వెళ్తుంది మీరు కనుక ఈ మ్యాచ్ ఆడకపోతే చెప్పి ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు. చివరికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, అఫ్కోర్స్ అజీమ్ మునీర్, వీళ్ళందరూ కూడా ఎస్ కరెక్టే, నష్టపోయేది మనమే, ఏదో గడుక్కుపోతే చెరువుకే నష్టం లేదన్నట్టు ఒక సామెత కూడా ఉంటుంది. అలాగా సో మనకే నష్టం జరుగుతుందన్న విషయాన్ని పాకిస్తాన్ రియలైజ్ అయ్యి ఇప్పుడు 15వ తారీఖున, ఫిబ్రవరి 15వ తారీఖున ఇట్స్ మ్యాచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. క్రికెట్ ప్రేక్షకులకు ఇది ఒక గుడ్ న్యూస్. అయితే ఏం జరిగింది, ఎందుకు పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది అంటే, డెఫినెట్గా పాకిస్తాన్ కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టింది ఐసీసీ ముందు. అయితే వాటిని ఏ మేరకు అంగీకరించిందనేది మాత్రం స్పష్టత రాలేదు. ప్రతిపాదనలు ఏంటి అంటే,
బంగ్లాదేశ్ పైన ఫర్దర్గా ఎలాంటి పనిష్మెంట్ ఉండకూడదు, అంటే ఫినాన్షియల్గా ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. తర్వాత వాళ్ళకి ఏదైనా ఒక బైలేటరల్ సిరీస్ కానీ లేకపోతే 3 దేశాల క్రికెట్ టోర్నమెంట్, అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా కలిపి ఆడేలాగా ఏదైనా ఒక క్రికెట్ టోర్నమెంట్ ఆడడానికి మేబీ హోస్ట్ చేయడానికి ఆ దేశానికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. తద్వారా వాళ్ళ క్రికెట్ బోర్డు కొంత డెవలప్ అవుతుంది, వాళ్ళకి కొంత ఆదాయం కలుగుతుంది. ఇవన్నీ కూడా బంగ్లాదేశ్కి వకాల్తా పుచ్చుకొని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని ప్రపోజల్స్ని ఐసీసీ ముందు ఉంచింది. మేబీ ఒక ప్రపోజల్కో 2 ప్రపోజల్కో సానుకూలంగా స్పందించినట్టున్నారు. బట్ అన్నింటికీ సానుకూలంగా స్పందించలేదు. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు ఐసీసీ సొంతంగా తీసుకోలేదు. అగైన్ మళ్ళీ బీసీసీ అని కాంటాక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఫస్ట్ ప్రపోజల్ అది. పాకిస్తాన్ కూడా ఒక బైలాటరల్ సిరీస్ మేము భారత్తో ఆడాలి. ఎప్పటి నుంచో ఉంది ఈ డెడ్లాక్ ప్రతిష్టంభన. మనం పాకిస్తాన్ వెళ్ళి క్రికెట్ మ్యాచ్లు ఆడాం, కేవలం న్యూట్రల్ వెన్యూస్లో మాత్రమే ఆడుతున్నాం గత చాలా సంవత్సరాలుగా. వాళ్ళు కూడా ఇక్కడికి రావడం లేదు కొన్ని కారణాలతో. ఈ మధ్య పహల్గామ్ అటాకు, ఆ తర్వాత ఆపరేషన్ సింధూరు, ఈ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ఇదంతా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఒక బైలేటరల్ సిరీస్ పాకిస్తాన్కి భారత్కి మధ్య జరగాలని చెప్పి పీసీబీ ఒక డిమాండ్ పెట్టింది. అలాగే బంగ్లాదేశ్కి కూడా ఒక టోర్నమెంట్ హోస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి అదొక ప్రపోజల్ కూడా పెట్టినట్టున్నారు. ఫర్దర్గా ఫైనాన్షియల్గా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు కానీ ఆంక్షలు కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పైన పెట్టకూడదని చెప్పి దానికి అంగీకరించింది ఐసీసీ. అంతవరకు ఓకే. అలా పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్ళు ప్రీ మ్యాచ్ కానీ పోస్ట్ మ్యాచ్ కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ. కానీ గత కొంతకాలంగా మన ఆటగాళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. దానికి వేరే కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ ఈసారి షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు పట్టుబట్టు కూర్చున్నారు. కాకపోతే ఇది ఐసీసీ నిర్ణయం తీసుకోగలుగుతుందా? చెప్పగలవచ్చు, సజెస్ట్ చేయొచ్చు బీసీసీఐకి. కానీ అల్టిమేట్గా నిర్ణయం ఎవరు తీసుకోవాలి? బీసీసీఐ తీసుకోవాలి. అగైన్ మళ్ళీ బీసీసీఐ ఎక్కడికి వస్తుంది? ఇండియన్ గవర్నమెంట్ని అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని నిర్ణయాలు సొంతంగా తీసుకోవడం కష్టం అవుతుంది. సో ఒక 4-5 ప్రపోజల్స్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ ముందు ఉంచుంది. ఆ ప్రపోజల్స్కి 1-2 మాత్రమే సానుకూలంగా స్పందించింది. ఎస్, బంగ్లాదేశ్ పైన కఠినమైనటువంటి పనిష్మెంట్ ఏది ఉండదు, అంతవరకు మేము హామీ ఇవ్వగలం. మేబీ టోర్నమెంట్ అంటున్నారు కాబట్టి దానికి కూడా మేము కొంతవరకు పరిగణిస్తామని చెప్పారు. మిగతా కండిషన్స్కి మాత్రం ఐసీసీ హామీ ఇవ్వలేదు. మేము బీసీసీతో మాట్లాడి చెబుతామని చెప్పి ఐసీసీ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో మొత్తానికి షహబాజ్ షరీఫ్ ప్రకటనతోటి పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఆడబోతోంది, వెనక్కి తగ్గింది. మొత్తం మీద పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రివర్స్ స్వీప్ ఆడాలని ప్రయత్నం చేసింది, కానీ హిట్ వికెట్గా అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఒక ఎంబారస్మెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫ్రెటర్నిటీ ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి, పాకిస్తాన్ ఆటగాళ్ళకి కూడా ఇది ఒక ఎంబారస్మెంట్. ముందేమో పెద్ద డైలాగులు చెప్పారు, పెద్ద బిల్డప్లు ఇచ్చారు, కానీ చివరికి ఏమైంది? ఆడక తప్పని పరిస్థితి కదా. ఆడకపోతే ఎవరికి నష్టం? డెఫినెట్గా పాకిస్తాన్కి నష్టం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి నష్టం, పాకిస్తాన్ ఆటగాళ్ళకి నష్టం. నథింగ్ టు లూజ్. భారత్కి పోయేదేం లేదు. ఈ మ్యాచ్ ఆడకపోతే పాయింట్స్ వస్తాయి, అదనంగా ముందుకెళ్ళిపోతుంది టోర్నమెంట్లో. నథింగ్ టు లూజ్. హూ విల్ బి ద లూజర్? పీసీబీ. సో అదే విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో పీసీబీ తోక ముడిచింది, దారికి వచ్చింది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక వ్యూ పాయింట్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.